పిలిచిన వెంటనే అన్నయ్య వారు ఇచ్చేశారు. కటు ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వర్య విశ్వవిద్యాలయము స్థానిక సేవా కేంద్రానికి అన్నయ్య వారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు. స్వాగతం, సుస్వాగతం అన్నయ్య. అన్నయ్య గారిని స్టేజ్ పైకి రావాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాము. ఈరోజు ఇక్కడ మీరు చేసిన వారు కేవలం రెగ్యులర్గా ఒక 50-40 సంవత్సరాల నుండి రాజయోగ సాధన చేస్తున్నటువంటి రాజయోగ సాధకులు మాత్రమే అనేది కొత్త వారిని ఎవరు ఇన్వైట్ చేయలేదు అన్నయ్య. కాస్త ఈరోజు యోగం యొక్క ప్రోగ్రాం కాబట్టి ఈ బ్రాహ్మణ పరివారంలో ఈ శుద్ధమైనటువంటి రోజు, మహాన్ తపస్య రోజు, స్మృతి రోజు, శక్తిశాలి రోజు, ఈ రోజు చేసినటువంటి అన్నయ్య గారికి మరొకసారి హృదయపూర్వకంగా స్వాగతం, సుస్వాగతం. ఈ రోజు యొక్క ప్రాముఖ్యత మనందరికీ తెలుసు. దాదీజీ రతనమోహిని దాదీజీ అన్నయ్య అక్క దాదీజీ వాళ్ళు 101 సంవత్సరం, జస్ట్ ఒక 1 month బ్యాక్ బర్త్డే కూడా చేయడం జరిగింది. 101వ సంవత్సరం ఇంకా బర్త్డే. సో దాదీజీ వాళ్ళు శరీరం మొదలే ఒక అరగంట ముందు వరకు కూడా ఇంత యాక్టివ్గా ఉన్నారు. కర్మభోగం అనేది రండి వస్తాయి, శరీరం వద్దన్నప్పుడు రోగం వస్తుంది, కానీ ఆ రోగాన్ని కూడా జయించే శక్తి పరమాత్మ స్మరణ శక్తి, తపస్యా శక్తి. ఆ తపస్యా శక్తితో కర్మ భోగం పైన కర్మ యోగం విజయాన్ని పొందుతుంది అనడానికి ప్రతిగా ప్రతి రూపము దాదీజీ వాళ్ళు. అలా రతనమోహిని దాదీజీ అనేక సేవా కేంద్రాలలో సేవలు చేస్తూ తక్కువంటే వాళ్ళు 9-11 అంతిమ శ్వాస వరకు విశ్వ సేవ చేస్తూ విశ్వానికి శాంతి సందేశాన్ని ఇస్తూ తమ యొక్క జీవనాన్ని పరమాత్మ విశ్వ కళ్యాణ కార్యంలో ఉపయోగించారు. దాదీజీ యొక్క స్పెషాలిటీ ఏదైతే యూత్ ఉన్నారో సమాజంలో ఆ యూత్ అందరినీ ఎలాగైనా మంచి మార్గంలో తీసుకురావాలి అని 21 వింగ్స్ ఉన్నాయని మన ఆశ్రమ సంస్థలో. ఆ 21 వింగ్స్లో ముఖ్యంగా యూత్ వింగ్ ఒకటి. ఆ యూత్ వింగ్కి అధ్యక్షులే దాదీజీ వాళ్ళు 86 నుంచి 96 వరకు 30,000 కిలోమీటర్ల పాదయాత్ర చేయించారన్నమాట, యూత్ యొక్క పాదయాత్ర. అలాగే అనేకమైన ర్యాలీస్ చేస్తూ అవగాహన ర్యాలీస్, అనేక రకాలుగా యూత్లో ఎలాగైనా జాగృతి తీసుకురావాలి. యూత్ మారితే సమాజం మారుతుంది, సమాజం మారితే దేశం మారుతుంది అని అనేక కార్యక్రమాలు చేశారు. అనేక డాక్టరేట్స్ని పొందారు, అనేక బిరుదులు పొందారు. అనేక దేశ విదేశాల్లో సంచరిస్తూ కొన్ని లక్షల మంది జీవనాలలో జ్ఞాన వెలుగులు నింపారు, అనేక సుఖ శాంతి వెలుగులు నింపారు. కేవలం చెప్పి కాదు, తన యొక్క దృష్టితో, తన యొక్క ప్రేరణతో, తన యొక్క కార్య వ్యవహారంతో, నడవడికతో. అలాంటి దాదీజీ వాళ్ళు భలే స్థూలంగా శరీరపరంగా ఇక్కడ లేకపోయినా సూక్ష్మపరంగా వాళ్ళు తమ యొక్క సేవలు కొనసాగిస్తూనే ఉంటారు ఈ సమాజం యొక్క ఉదాహరణ జరిగే వరకు. సో అలాంటి దాదీజీ గారికి ఈరోజు శ్రద్ధాంజలి అనే
వెల్కమ్ చేయాలి. తిలకంతో పుష్పం